ఈరోజు కథ తలలేని బండ్రోతు. అనగనగా ఒక ఊరిలో ఒక ఎర్రచీమ ఉంది. ఒకరోజు అది ఏట్లో స్నానానికి వెళ్ళింది. స్నానం చేస్తూ చేస్తూ పాపం కాలు జారి ఏట్లో పడిపోయింది. అది నీటిలో కొట్టుకుపోయి చివరికి ఒక వంతెనకి అడ్డం పడింది. అలా అడ్డం పడటంతోటే అటు నీరు ఇటు పోకుండా నిలిచిపోయింది. ఊరికి ఇంత ప్రమాదం తెచ్చిపెట్టిన దుర్మార్గుడు ఎవడా అని ఆ ఊరి వాళ్ళు కత్తులు, కటార్లు, ఈటెలు తీసుకుని ఏటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వంతెనకు అడ్డంగా పడి ఉన్న చీమను చూడగానే వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఈటెలతో, కత్తులతో చీమక్క గారిని చీల్చి చెండాడారు. అప్పటికి దాని మీద కసిపాని కొంతమంది యోధులు దాని చర్మం ఒలిచి ఊరులేని పాటి మీద ఎండేసి ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. తెల్లవారేసరికి ఆ పాటి మీద వేరులేని గరిక ములుసుకొచ్చింది. కాలులేని లేడి అటుపోతూ ఆ గరికని తినటానికి వచ్చింది. తలలేని బండ్రోతు ఒకడు కత్తిలేని వర తీసుకుని ఆ లేడి వెంట పడ్డాడు. దారిలో వాడికి వాడి తాత తద్దెనం జ్ఞాపకం వచ్చింది. ఆ చుట్టుపక్కల చూస్తే వాడికి అడుగులేని కుండ కనిపించింది. దానిని తీసుకుని దాంట్లో 2 సేర్లు బియ్యం పోసి పొయ్యి పెట్టడానికి రాళ్ళ కోసం చూశాడు. 2 రాళ్ళు మాత్రం కనపడ్డాయి. 3వ రాయికి బదులు వాడి మోకాలు అడ్డుపెట్టి అన్నం వండాడు. కానీ వాడి కర్మ కాలిపోయి 3 సేర్లలో 2 సేర్లు కాలిపోయాయి. 1 సేరు మాడిపోయింది. ఏం చేస్తాడు? ఆ మసే వంటిద్దామని 3 బ్రాహ్మణుల్ని పిలిచాడు. 2 రామన్నారు. ఒకడు అంతే చిక్కలేదు. సరే, తాత తద్దినం ఇలా తగలడింది. ఇక వేట వెలగబడదాం అనుకుని లేడి కోసం బయలుదేరాడు. అనుకున్నంత పని అయ్యింది. గరికమేసి లేడి ఎటో వెళ్ళిపోయింది. పాపం కాళ్ళీడ్చుకుంటూ ఖాళీ చేతులతో ఇంటికి చేరుకున్నాడు. మన బండ్రోతికి 3 ఎకరాల పొలం ఉంది. అందులో 3 పుట్లు వడ్లు పండుతాయి. వాటిలో 2 పుట్లు తాలు, 1 పుట్టి తప్పలు. ఇంకా వాడు తినేదేమిటో మీరే ఆలోచించండి. తాలు పండినా తప్పలు పండినా తహసీల్దార్కి శిస్తు చెల్లించక తప్పేదేముంది? ఆ 7 పండిన పంటకి మన బండ్రోతు 3 డబ్బులు శిస్తు కట్టాడు. అందులో 2 డబ్బులు చెల్లలేదు, 1 మారలేదు. తహసీల్దార్కి కోపం వచ్చి జుట్టు పట్టుకుని వాడు నీడ్చుకురండి అని జమానుని పంపించాడు. జమాను వచ్చి మన బండ్రోతిని పట్టుకుపోయాడు. తహసీల్దార్ గారు వాడికి 3 గుద్దులు వేయమని ఆర్డర్ ఇచ్చారు. కానీ మన బండ్రోతు పండి అందులో 2 గుద్దులు తగలలేదు, 1 తప్పిపోయింది. బ్రతుకు జీవుడా అని మళ్ళీ కొంపకు చేరుకున్నాడు. వాడికి ప్రతి ఏటా ఇలాగే జరుగుతుంది. చూసారా వాడు ఎంతటి అదృష్టవంతుడో.